ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్. చాలా సంతోషం. ప్రతి ఉదయం మరి చాలా చక్కగా మనము ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. మరి అనేకమైన విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదయం లేవగానే అందరము మరి ఏకముగా చేరి ఇలా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించడం, ఆయన మాటలు ధ్యానించడం, దీని ద్వారా నూతనమైన కార్యాలను మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. దేవునిలో ఉన్నప్పుడే సంతోషం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు, ఆయన ప్రోత్సహిస్తున్న మాటల్ని మరి వింటూ అందరం కలిసి మరి ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామా? 16వ కీర్తనలు 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదా. ఆయన సన్నిధానంలో నిజమైన సంతోషం ఉందండి. మరి ప్రత్యేకింపబడిన మాటలు, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుని మాటలు మనం ఎంతగానో మరి సంతోషిస్తున్నాం. నిజమే, చాలా మంది సంతోషం కొరకు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారండి. ఎక్కడికైనా ఒకేషన్కి వెళ్ళాలని, ఎక్కడైనా కుటుంబాలతో సమయాన్ని గడపాలని, ఇంకా మరి ఏదైనా చాలా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలని ఇలా చాలా ఆతృత పడుతూ ఉంటారు. అంటే సంతోషం కొరకు వెతుకుతూ వెళ్తూ ఉంటారు. కానీ మనము మరి వెళ్తున్న మార్గాల్లో, మనం నిర్ణయించుకున్న సమయంలో, నిర్ణయించుకున్న స్థలాలలో మరి మనకు సంపూర్ణ సంతోషం దొరకదండి. ఎప్పటికైనా తాత్కాలికమైన సంతోషమే మనల్ని జీవ మార్గంలో నడిపించే మరి ఆ సమయము కానీ, ఆ స్థలము కానీ మరి చోటు చేసుకోదు కదండి. కానీ చక్కనైన రీతిలో మనకు మేలుకరమైనది, యోగ్యకరమైనది, క్షేమకరమైన స్థలం, ఒక స్థలం ఉంది. అది ఏంటి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మరి మనము అనుభవించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము కూడా మరి మనం ఉంటూ, మన కుటుంబం ఉంటూ ప్రార్థించే వారిగా, లేకపోతే ఆయన మాటల్ని ధ్యానించే వారిగా మరి మనం ఎక్కువగా సమయాన్ని గడిపే వ్యక్తులుగా ఉన్నప్పుడు తాత్కాలికమైన సంతోషం కాదండోయ్, ఎప్పుడు కూడా శాశ్వత కాలమైన సంతోషం, సంపూర్ణ సంతోషం మనము మరి పొందుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిని మరి అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. ఎంతమంది ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు? దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నారు చెప్పండి. అసలు ఎన్ని రోజులైంది ప్రార్థించక, ఎన్ని రోజులైంది వాక్యాన్ని ధ్యానించక, ఎన్ని రోజులైంది దేవునికి దూరం అయిపోయి. దీని ద్వారా మనం ఏమి సాధిస్తాం? తాత్కాలికమైన సంతోషం కొరకు అటు వెళ్తూ ఇటు వెళ్తూ, లేకపోతే ఇంకా మరి మనకు నచ్చిన వ్యక్తులతో సమయం గడుపుతూ ఉంటాం కదా. నువ్వు వ్యక్తులతో సమయం గడిపినప్పుడు, కొన్ని రోజులు నీతో సమయం గడిపిన వాళ్ళు నేను చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నాను అంటూ ఉంటారు. అదే వ్యక్తులు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరి అనరాని మాటలు అంటూ ఉంటారు. చాలా భయంకరమైన వ్యతిరేకాన్ని వారి నుంచి చూస్తూ ఉంటాం కదండి. మనుషులు అంటే ఈ రోజు ఉన్న మాట రేపటి రోజున వారి దగ్గర నుంచి అదే మాట రాదు. మనుషులు మారిపోతూ ఉంటారండి, మనుషుల స్వభావాలు అవి. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు. దేవుని సన్నిధానంలో నీ కనుక ఆయనతో మాట్లాడితే, ఆయన నీతో మాట్లాడే దేవుడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, ప్రతి విషయంలో చక్కని జ్ఞానం ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరొక మాట కూడా ఉంది చూడండి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలవు అని ఉంది. నిజమేనండి. ఆయన దగ్గర ఉన్నవారు ఏది కూడా కొదవ లేకుండా ఆయన చూసుకునే దేవుడు, సుఖముగా మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు మనకి ఏమీ లేకపోయినా పర్లేదండి, ఆయన తోడు ఉంటే చాలు. ఇంకా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు,
ఇంకా అన్ని ఏది అనుభవించాలో అవన్నీ ఉండొచ్చు, కానీ ఏముండదంటే సంతోషం ఉండదు. ఇలా సంతోషం లేక ఎంతో మంది తిరుగుతూ ఉన్నారు. చూడండి, ఏమి లేకున్నా దేవుని సన్నిధిలో నీవు కనుక ఉంటే సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతను పొందుకుంటూ ఉంటాం. అందుకనే ప్రతిరోజు దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపాలి. ఆమె దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇస్తూ ఉన్నారా? ఒకవేళ ఇన్ని రోజులు ఇవ్వకపోతే ఇక నుంచి సమయాన్ని ఇవ్వడం ప్రారంభించండి. ఆయన మనల్ని సృజించిన దేవుడు. నీకేది కావాలో, నీకు ఏది అవసరత ఉందో ఆయనకు తెలుసు. ఆయన సహాయం చేస్తారు ఖచ్చితంగా. దానికంటే మనం మంచిగా బ్రతకాలి, మనం సుఖంగా ఉండాలి, మనం నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ద సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అంటే దేవుని సన్నిధి. ఆమేన్. ఆయన సన్నిధి చాలా మరి ఆ ప్రశాంతమైన సన్నిధి, ఆయన సన్నిధి మరి మనకు ఒక సెక్యూర్ ప్లేస్ అన్నమాట. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం భద్రంగా ఉంటాం ఆయనతో ఉంటే. ఆమె ఏది మంచో ఏది చెడో, ఎలా వెళ్ళాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి వారిమిగా మనం ఉండాలో అన్నీ కూడా ఆయన మనకు నేర్పిస్తారు. మంచిని నేర్పించే దేవుడు. ఈ లోకంలో నువ్వు వెతుకుతున్నవన్నీ కూడా నిన్ను చెడ్డదారి పట్టించే మార్గాలే, కానీ దేవుని సన్నిధి నిన్ను మంచి మార్గంలో నడిపించే సన్నిధి. ఆమేన్. దేవుని సన్నిధి పడిపోతున్న నిన్ను, చెడిపోతున్న నిన్ను బాగు చేస్తుంది. ఆమేన్. అందుకనే దేవునితో సమయం గడపండి ప్రియ సహోదరి సహోదరులారా. చక్కగా ప్రభులో ఆనందిద్దాం, కుటుంబాలుగా చేరి ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని కోరుదాం. ఒకవేళ దూరంగా ఇన్ని రోజులు ఉంటే, తెలిసి తెలవక ఏదైనా తప్పులు చేసి ఉంటే, దేవుని దగ్గర తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునితో గడుపుదాం సమయం. ఆమె దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు, సహాయం చేస్తారు, కృప చూపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. అద్భుతమైన దేవుడవయ్యా, నిజమే మీ సన్నిధానంలో నిజమైన సంపూర్ణ సంతోషం కలదు అయ్యా. మీ కుడి హస్తాలలో అయ్యా సుఖము కలదు అని మాట్లాడుతున్నాం అయ్యా. ఎంత మంచి దేవుడు. ఈ రోజున నిజంగా మేము ఈ మాటలు మేము అనుభవిస్తూ ఉన్నాం అయ్యా. నిజమే అయ్యా, మీ దగ్గరే సంపూర్ణ సంతోషం. మీ సన్నిధిని వదిలిపెట్టి మేము ఎంత తిరిగినా అయ్యా మేము ఏది పొందుకోలేం, కానీ నీ సన్నిధి అయ్యా కోల్పోయినవన్నిటిని పొందుకునేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా గొప్ప మార్పును తీసుకొని రండి. ప్రతి ఒక్కరు అయ్యా మీ వైపు చూచుదురుగాక, మీ పైన ఆనుకున్నుదురుగాక, మిమ్మల్ని ఆశ్రయించుదురుగాక. ప్రతి క్రైస్తవుడు అయ్యా ఇదిగోండి ప్రభా, ప్రతి ఒక్క క్రైస్తవుడు అయ్యా నీ సన్నిధిని అనుభవించే క్రైస్తవుడు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము. సంతోషం, నెమ్మది, సమాధానం, ఐక్యతతో అయా ప్రతి ఒక్కరు నింపబడుతురు గాక. అయా ప్రార్థన జీవితం, విశ్వాస జీవితంతో ముందుకు సాగుతురు గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అయా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకున్నా. దూరం అయిపోయిన వారందరూ కూడా యేసు నామంలో ప్రభా తిరిగి మీ దగ్గరికి వచ్చుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీలో ఆనందించుదురు గాక, మీ ప్రేమను ఎరుగుదురు గాక, మీ మహిమను తెలుసుకుందురు గాక, వారి మనోనేత్రాలు తెరవబడును గాక. యేసు నామంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగ చేయండి. గొప్ప వారంతురుగాక, గొప్ప స్థితిలో ఉందరుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఆయా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ మీరు బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.